గురూజీ హైదరాబాద్ నుంచి స్వర్ణలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి స్వర్ణలత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వీరస్వామి గురించి తెలుసుకోవాలండి, మా హస్బెండ్ గురించి. తప్పకుండా అండి. నక్షత్రం తెలుసా? నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 36, 37 ఉంటుందండి. సరేనండి స్వర్ణలత గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. నా మాట వినబడుతుందా? వినపడుతుంది. ఎందుకంటే ఆమెలా శక్తి నాకు లేదు తల్లి గట్టిగా చెప్పడానికి. మీ పాదాలకు వందనం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఏం పని చేస్తుంటారు మీ భర్త? అదే DCM నడిపిస్తాడండి, డ్రైవింగ్. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 12 ఇయర్స్ అయిందండి. 12 ఇయర్స్ అయింది. చెప్తాలి, ఏం తెలుసుకోవాలి మీ భర్త జాతకంలో? ఆయన గురించి ఇంతవరకు సొంత ఇల్లు లేదండి. ఓకే. అన్ని బండ్లో తీసుకుంటాడు, DCM. అప్పులు ఉన్నాయి గురూజీ. ఎట్లా ఉంటది ఆయనది అనేసి, మాకు గృహయోగం ఉందా అనేసి. ఖచ్చితంగా తల్లి, ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ కదా, గృహయోగం కావాలి, ఇల్లు కట్టాలని. కానీ జరగాలి, అవుతుంది అనే నమ్మకంతోనే జీవించాలి మనిషి. ఎంత నమ్మకంతో ఉంటే అంత త్వరగా అవుతుంది. కానీ అవుతుందా అనుకోవద్దు, అవునే అవుతుంది. నీ స్వర తరంగంలోనే తెలుస్తుంది, త్వరలోనే నీకు అవన్నీ లభిస్తాయి. కానీ మీ భర్త జాతకం చూస్తున్నాను, పంచమ స్థానం చూపిస్తుంది. పూర్వపుణ్య స్థానంలో కర్మగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఎన్నో కొడుకు? నాన్నగారు ఒక్కడే కొడుకు గురూజీ, 3 అక్కలు. మీకెంతమంది సంతానం? ఒక పాప, ఒక బాబు. సరే తల్లి. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో ఇంతకుముందు ఏమైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారా? వీళ్ళ పెద్ద నాన్న వీళ్ళు చేసేవాళ్ళు. నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మీ భర్త ఏం చదువుకున్నాడు? 10th చదివారు. సరే తల్లి. మీ భర్త కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడైనా ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక సర్పహత్య, ఇంట్లోకి వచ్చినప్పుడు సర్పహత్య చేసినట్టు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? అంటే అప్పట్లో ఏం లేకుండా గురూజీ, మా పాప అప్పుడు వెహికల్ లో బండి మీద వెళ్తుంటే పాము అడ్డం వచ్చిందండి దానిపై. పాప. ఓకే, దాన్ని చనిపోయిందంట అలా అడ్డం వచ్చి? అంటే ఇక టైర్ ఎక్కిందంట గురూజీ, ఇక తర్వాత చెట్లలోకి వెళ్ళిపోయిందంట. ఇక తర్వాత ఎలా ఉందో తెలియదు. సరే తల్లి. ఎందుకంటే జాతకంలో సర్పశాపం చూపిస్తుందమ్మా, వేరే ఇంకేం లేదు, ఇది ఒకటే. అందుకే సర్పశాపం ఇతనికి ఇప్పటి నుంచి కాదు తల్లి, ఇతనికి చిన్న వయసు నుంచి ఉండి దాదాపు 12 సంవత్సరాల నుంచి కనబడుతుంది. 12 సంవత్సరాలు. అందుకే ఎడ్యుకేషన్ చిన్న వయసులోనే కట్ అయిపోయింది. ఒకే కొడుకు, బాగా చదవచ్చుగా ఉండే కదా, ఎందుకు ఆగిపోయింది చెప్పండి? ఈ శాపం వల్ల. సంపాదించినా కష్టపడతాడు గురూజీ, కానీ ఏమీ లాభం లేదు. ఎక్కడ మంచి పేరుందమ్మా మీ భర్తకి, మంచి పేరు, మంచి గుర్తింపు, అందరి దగ్గర చక్కగా బాగుంటాడు. కానీ డబ్బులు మాత్రం వచ్చేది రాదు టైంకి. అదే ప్రాబ్లం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి, సరిపోతుంది. ప్రతి మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంటూ కాస్త ఒక చెంబులో నీళ్లు, పాలు, కాస్త గంధము, కాస్త గరక, బెల్లం ఇంత తీసుకెళ్ళి నాగదేవతలు, జంట నాగలు లేదా నాగదేవతలు ఎక్కడైనా ప్రతిష్ఠించుంటారు నాగదేవతల్ని,